వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టీవీ9, ఎన్టీవీ, తర్వాత సాక్షి, 10 టీవీ వీటిని ఎంఎస్ఓలు అంటే కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ ఛానళ్ళని బ్యాన్ చేశారు. ఏకపక్షంగా వీళ్ళ అబద్ధాలని ప్రచారం చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు అని చెప్పి దీని వెనకాల రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏకంగా ఢిల్లీ కోర్టుకు వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు వారు ఏదో తీర్పు ఇచ్చారట. టీవీ9 జర్నలిస్ట్ గారు దీప్తి గారు చెప్తున్నారు. ఒకసారి న్యూస్ రూమ్ లో వారు చూపించినటువంటి వీడియోని మీ ముందు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్బీఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. టీవీ9, సాక్షి, ఎన్టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలి అంటూ 15 మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని తప్పుపడుతూ చారిత్రక ఉత్తర్వు వెలువడించింది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఈ ఉత్తర్వు చాటి చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటి చెప్పింది. ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు, అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి న్యూస్ ఛానల్స్ ని తక్షణం పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ట్రాయ్ నిబంధనల ప్రకారం న్యూస్ ఛానల్స్ ప్రసారాలు ఆపేయడం చట్ట విరుద్ధమని, అలా ఆపితే అది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఎన్బీఎఫ్ అభిప్రాయపడింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ స్వేచ్ఛాయుత, స్వతంత్ర మీడియాని ప్రోత్సహించేందుకు ఢిల్లీ హైకోర్టుకి ఎన్బీఎఫ్ అభినందనలు తెలిపింది. పాత్రికేయుల హక్కులు, స్వేచ్ఛాయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని ఎన్బీఎఫ్ స్పష్టం చేసింది. ఇకపై కూడా ఇలా ఛానల్స్ ప్రసారాల నిలిపివేతల్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్ ఆకాంక్షించింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానల్స్ పనిచేసే వాతావరణం కల్పించాలి అని ఎన్బీఎఫ్ విజ్ఞప్తి చేసింది. సో చూశారు కదా. సో ఇక్కడ వారు అంటారు, ప్రజాస్వామ్యంలో విభిన్న న్యూస్ ఛానల్స్ అనేవి ఉండాలి, ప్రజలకి న్యూస్ అందించే ఉండాలి అని కోర్టు వారు అభిప్రాయపడ్డారు. తక్షణమే వాళ్ళ సేవల్ని పునరుద్ధరించాలి అని చెప్పి తీర్పిచ్చారు. ఈ తీర్పుతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. న్యాయం గెలిచింది అంటూ జర్నలిస్ట్ గారు కథనాన్ని చెప్పేశారు. వెల్, ఫైన్. అయితే ఢిల్లీ హైకోర్టు వారికి, గౌరవ హైకోర్టు వారికి సామాన్య జర్నలిస్ట్ అయినటువంటి ఈ పవన్ కృష్ణమూర్తి చేసుకునేటువంటి విన్నపం ఏమనగా, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కేసు అక్కడికి తీసుకెళ్లారో, ఎప్పుడు వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చారో ఇప్పటి వరకు అయితే నాకైతే తెలియదు. ఢిల్లీ హైకోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చింది అన్న ఇవి కూడా నా దగ్గరకు అయితే ఎక్కడ న్యూస్ రాలేదు. మరి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి గౌరవ కోర్టు వారి దృష్టికి నా మాతృభాషలోనే ఈ విషయాన్ని మీకు వెల్లడించదలుచుకున్నాను. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా నేను కోర్టు వారిని అడగదలుచుకున్నాను. కేవలం సమాధానాలంటే నాకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి కార్యక్రమం తప్ప నేనేదో అనుచిత వ్యాఖ్యలు కానీ లేదంటే ఉద్దేశాలు ఆపాదించేటువంటి ప్రయత్నం కానీ కోర్టు మీద చేయట్లేదు. డెఫినెట్గా చేయట్లేదు. ఎందుకు అనంటే గౌరవ కోర్టు వారు మరి 2019 నుంచి 2024 వరకు ఈ న్యాయం అనేది ఎక్కడికి వెళ్ళింది సార్? ఢిల్లీ హైకోర్టు వారికి ఎక్కడికి వెళ్ళింది ఈ న్యాయం? ఇదే 2019లో అసెంబ్లీ సెషన్స్లో 3 రాజధానుల బిల్లు అని చెప్పి ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక దొడ్డిదారిన ఒక అడ్డగోలు జీవో తీసుకొచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ఛానల్స్ని, పేపర్స్ని అసలు అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వడానికి వీల్లేదు, వాళ్ళు అసలు అసెంబ్లీ సమావేశాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదు, ప్రొసీడింగ్స్ ఏంటనేవి తెలియకూడదు అని చెప్పి బ్యాన్ విధిస్తే, మొన్న కొత్తగా స్పీకర్గా బాధ్యతలు చేపట్టినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఆ బ్యాన్ని, ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇన్ఫ్యాక్ట్ అదే మూమెంట్కి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అధికారి కనీసం ఆ పేపర్లను ప్రింట్అవుట్ కూడా తీసి కొత్త సర్క్యులర్ తీసుకొచ్చి సంతకం తీసుకోకుండా పాత వాటిని ఫైల్ తీసుకొచ్చి పక్కన సహాయకుడి చేత, అంటే ఈ బ్యాన్ ఎత్తేయడం ఇదంతా కూడా సుతరామం ఇష్టం లేదు వాళ్ళకి. సో అసెంబ్లీలో ఇక్కడ ఆయన ఏం చేశారు, బ్యాన్ ఎత్తేసారు తప్ప ఈ ఎన్టీవీ, టీవీ9 లేదంటే సాక్షి వీళ్ళని లోపలికి ఎంటర్ అవ్వద్దు అని వాళ్ళ మీద నిషేధం విధించలేదు. అండ్ రెండోది, ఇప్పుడేదో మీరు పునరుద్ధరించండి అని చెప్పి అన్నటువంటి దాంట్లో మరి ఆ రోజు ప్రభుత్వానికి చెందినటువంటి ఫైబర్ నెట్, ప్రభుత్వంది ఫైబర్ నెట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఛానల్స్ని తొలగిస్తే అప్పుడు గౌరవ ఢిల్లీ హైకోర్టు వారు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కానీ, గౌరవ సుప్రీంకోర్టు వారు కానీ ఎంటైర్ న్యాయ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది సార్? ఎక్కడికి వెళ్ళింది?
ఇప్పుడు న్యాయం అని చెప్పి TV9లో వాళ్ళు వేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు దీన్ని సమర్థిస్తుందా? ఎస్, ఈ తీర్పు మేము ఇచ్చాము అని చెప్పి మీరు గర్వంగా చెప్పగలుగుతారా? ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇగో ఇలాంటి న్యూస్ ఛానల్స్ ఉండాలి అని చెప్పి మీరు అనుకుని మీరు ఇచ్చినటువంటి తీర్పు అనుకోవాలా? దీని మెరిట్స్ ఏంటి? ఏ బేస్ మీద ఇచ్చారు? అసలు ఎవరు నిషేధం విధించారు? ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిందా? లేదే. ఒక 10 మంది ఆపరేటర్లు ఎవరో ఉన్నారు. యాక్ట్ ఫైబర్ నెట్ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దాంట్లో తీసేసింది. తీసేస్తే ఏంటి? అది వాళ్ళ కంపెనీ అంతర్గత వ్యవహారమా లేదంటే ఇంకొకళ్ళదా? ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం ఎందుకు చేసుకోవాలి అసలు? ఎందుకంటే మీడియా మీ మీద కూడా బురద చల్లింది. ఇదే మీడియా మీ మీద మీకు ఉద్దేశాలు ఆపాదించింది. అవి మీకు తెలియలేదా? లేదు ప్రభుత్వ లాయర్లు మీకు చెప్పడంలో ఏమైనా జాప్యం చేశారా ఈ విషయాలన్నీ కూడా? నాకు అనుమానం వస్తుంది సార్. అంటే మీ దగ్గర నుంచి హైడ్ చేసి మీ దగ్గర నుంచి ఇటువంటి తీర్పు తెచ్చుకున్నారేమో, ఇటువంటి ఉత్తర్వులు తెచ్చుకున్నారేమో. ఎందుకంటే ఇక్కడ సాక్షి అనేటువంటి పేపర్ ఒకటి ఉంది, సాక్షి అనేటువంటి ఛానల్ ఉంది. ముఖ్యంగా సాక్షి అనేటువంటి ఛానల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు కానీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ దాని మీద నిషేధం విధించాయి. ఆ నిషేధం మీద స్టే ఇవ్వబడింది. స్టే మీద నడుస్తున్నటువంటి ఛానల్ భారతదేశ భద్రతకి సంబంధించినటువంటి అంశాలకి ముప్పుగా ఉంది అని చెప్పి సాక్షి మీద నిషేధం విధించారు. ఇది గౌరవ కోర్టు వారికి తెలుసా? న్యాయం జరగాల్సినటువంటి కేసులు అనేక ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఈ దిక్కుమాలిన ఛానల్స్ అబద్ధాలను ప్రచారం చేసి 5 ఏళ్ల పాటు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అణగారిపోవడానికి కారణమైనటువంటి ఈ ఛానల్స్ని ఎంఎస్ఓలు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ మీద ఎవరిని ఒత్తిడి చేశారు? ఎవరు ఒత్తిడి పెట్టారు? వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దానికి కోర్టు ఏం చేస్తుంది? లేదు, బలవంతంగా రావాలి. ఇంకా నయం, బలవంతంగా ప్రజలందరూ ఈ ఛానల్సే చూడాలని తీర్పు ఇవ్వలేదు. నేను సంతోషిస్తున్నాను దానికి. నిజంగా ఇంకొన్ని పాయింట్లు వీళ్ళు యాడ్ చేస్తే మీరు అదే తీర్పు ఇచ్చేసి ఉండేవాళ్ళేమో గౌరవ కోర్టు వారు. ఒక మాట మాత్రం నిజం, ప్రజాస్వామ్యంలో వార్తా ప్రసార మాధ్యమాలు ఉండాలి. నిజమైనటువంటి వార్తలు ప్రజలకి చేరాలి. వాటి గొంతు నొక్కడం తగదు అని మీరు అన్నటువంటి మాట వాస్తవం, నిజమే. కానీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే ఆ అబద్ధాలని చూడాలి మేము అని ఎందుకు అనుకోవాలి? మాకు అవసరం లేదు ప్రసారాలు. వీళ్ళు అబద్ధాలే ప్రచారం చేస్తున్నారనడానికి ఇన్ని ఉన్నాయండి, ఇన్ని ఉన్నాయి సాక్ష్యాధారాలు. విషం చిమ్మారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, అమరావతి రాజధాని మీద వీళ్ళు విషం చిమ్మారు. మీ ఇంటిని గనక వీళ్ళు తగలబెడితే మీరు ఒప్పుకుంటారా? గౌరవ కోర్టు వారిని అడుగుతున్నాను నేను. మీ కోర్టుని వీళ్ళు తగలబెడితే మీరు ఒప్పుకుంటారా? శిక్ష విధిస్తారు కదా. మా ఇంటిని తగలబెట్టారండి, మా అడ్రస్ని తగలబెట్టారండి వీళ్ళు, అందుకే వాళ్ళు తీసేశారు. వేరే రాష్ట్రంలో ఏమీ లేదే. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నిషేధం ఎందుకు పడాల్సి వచ్చింది? ఎందుకు? వీళ్ళ ఉద్యోగులకి నామినేటెడ్ పదవులు కావాల్సి వస్తాయి. వీళ్ళ ఉద్యోగులు నామినేటెడ్ పోస్టుల్లో కూర్చుంటారు. వీళ్ళు కొంతమందిని తీసుకెళ్ళి గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో వీళ్ళనే పెట్టుకుంటారు. ప్రజల సొమ్ము బాగా మింగడానికి మాత్రం కావాలి. ప్రజలకు నిజాలు మాత్రం చెప్తాం. న్యాయం పక్షాన్ని నించోం, ప్రజల పక్షాన్ని అస్సలు నించోం మేము. ఏంటండి ఇది? ఇదే గత ప్రభుత్వం ఈ ఛానళ్లను పక్కన పెట్టుకొని TV5 సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అనేది కోర్టు కేసులు నడుస్తున్నాయి. కావాలంటే దాని రెఫరెన్స్ తెప్పించుకోండి. ఆంధ్రజ్యోతి మీద ఎన్ని కేసులు పెట్టారు తెప్పించుకోండి. ఈనాడు అధినేత స్వర్గీయ రామోజీరావు గారిని, పద్మవిభూషణ్ రామోజీరావు గారిని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టారు ఒకసారి రెఫరెన్స్ తెప్పించుకోండి కోర్టు కేసులతోటి, మిగతా వాటితో. ఇటువంటి దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి ఈ మీడియా ఛానల్స్, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఎందుకు సార్ మేము యాక్సెప్ట్ చేయాలి వీళ్ళని? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి వీళ్ళని? మాకు అవసరం లేదు ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇలాంటి మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు చేసేవాళ్ళు మాకు అవసరం లేదు. అమరావతి రాజధాని మీద, పోలవరం మీద ఇష్టారీతిలో విషం చిమ్మినటువంటి వాళ్ళని, ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఇటువంటి ప్రసార మాధ్యమాలు అవసరం లేదు మాకు. సో మీ తీర్పుని మరి ఒక్కసారి గౌరవంగా అభ్యర్థిస్తున్నాం. మీ తీర్పుని మరి ఒక్కసారి రివైజ్ చేసుకోండి ప్లీజ్.
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా అభ్యర్థన మాత్రమే. ఇందులో ఎవరిని అవమానించినటువంటిగా మాట కానీ, దరిద్రమైన మాట కానీ ఏది రాలేదండి. న్యాయ వ్యవస్థ మీద అత్యున్నత నమ్మకం మాకుంది, గౌరవం మాకుంది. కానీ ఏం చేస్తాం? వ్యవస్థలో కూడా కొన్ని చీడ పురుగులున్నాయి అని కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చూపిస్తున్నాయి. అందుకే అనుమాన పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు అనుమానం కాదు. ఏదో వీళ్ళు తీసుకొచ్చిన దిక్కుమాలిన రిఫరెన్స్ తీసుకొని మీరు ఏదైనా కోర్టు వారు తీర్పిచ్చారేమో అన్నటువంటి ఒక సందేహం తప్ప ఇంకోటి కాదు. ఈ సందేహ నివృత్తి చెయ్యాలి. ఎందుకంటే రూల్ ఇస్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్. ఇది గౌరవ కోర్టు వారు చెప్పింది. సో దాన్నే ప్రాతిపదికగా చేసుకొని ఈ ఢిల్లీ హైకోర్టు వారికి ఈ సామాన్యుడి సూటి ప్రశ్న. మరి సమాధానం వస్తుందా? రాదా? ఈ దిక్కుమాలిన ఛానల్స్ ఇంకా ఇలాంటి ప్రాపగాండా ఆపకుండా ఇలాగే ఉంటే ఇక క్షమించాలి, ప్రజలే దానికి తగ్గట్టు సమాధానం చెప్తారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.